ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం పట్టణంలో డాంగే నగర్లో 104.92 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను స్థానిక ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. వైద్యులతో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు డాంగేనగర్లో యూపీహెచ్సి బిల్డింగ్ని మరి 1,04,00,000తోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క యూపీహెచ్సి వల్ల ఇక్కడ 7, 8, 9, 10 సచివాలయాలు కవర్ అయ్యేలాగా దాదాపు 26,000 నుంచి 30,000 మంది ఈ యొక్క మెడికల్ సర్వీసెస్ని ఇక్కడ వాడుకోవడానికి ఈ యొక్క యూపీహెచ్సి ఉపయోగపడుతుంది. మరి యూపీహెచ్సిలో ఒక మెడికల్ ఆఫీసరు, 7 ఏఎన్ఎంస్, అలాగే 17 ఆశా వర్కర్లు ఇక్కడ ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉంటారు. మరి ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ గారికి, లోకల్ నాయకులకి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి విద్యానికేతన్ స్కూల్ యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా ఉంది. విద్యా వికాస్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఉంది. మరి దానికి కందుల దుర్గేష్ గారు, మినిస్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా